హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ తెలుగు టెక్. ఈ వీడియోలో మీరు చూస్తుంది పోర్ట్రానిక్స్ ప్లగ్స్ 2 బ్లూటూత్ స్పీకర్. దీని కెపాసిటీ వచ్చేసి 8 వాట్ అండ్ ఆర్జీబీ లైట్స్ కూడా ఉంటాయి మీకు ఇందులో. అండ్ దీని ప్రైస్ చూడండి ఎంత ఉందో. ఇక్కడ 1999 రూపీస్ పెట్టారు ప్రైస్. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి 2024 మార్చ్. అండ్ ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. బిఐఎస్ సర్టిఫైడ్, ఇది 1 year వ్యారంటీ కూడా ఇస్తున్నారు. అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది. మీరు ఒకసారి వాడే ముందు 3 hours ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జ్ ఫర్ 3 hours బిఫోర్ ఫస్ట్ యూస్. ఒకసారి ఇది ఓపెన్ చేసి దీని గురించి చూద్దాం ఎలా ఉందనే. స్పీకర్ పోర్ట్రానిక్స్ ప్లగ్స్ 2 మోడల్ వచ్చేసి. దీని ఫీచర్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి. హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, ఇందులో మీకు బిల్ట్ ఇన్ మైక్ ఉంటుంది, మీరు కాలింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్జీబీ లైట్స్ ఉంటాయి ఇందులో, మీరు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. 8 watt హెచ్డి సౌండ్ స్పీకర్స్ ఉంటాయి. అండ్ బ్లూటూత్ వర్షన్ చూడండి 5.3 ఇస్తున్నారు. అండ్ 4 hours ప్లే బ్యాక్ వస్తుందంట 80% వాల్యూమ్లో. 4 hours ప్లే టైమ్ 80% వాల్యూమ్ అంటే మీకు 40% వాల్యూమ్లో ఆల్మోస్ట్ 6 to 7 hours ప్లే టైం వస్తుంది. అండ్ మీకు ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు, పెన్ డ్రైవ్ కూడా పెట్టుకొని సాంగ్స్ వినొచ్చు. IPX5 వాటర్ ప్రూఫ్ ఇస్తున్నారు. అంటే మీరు బకెట్లో ఒకవేళ వేసినట్టయితే వాటర్ ఉన్న బకెట్లో ఇది పాడైపోతుంది. ఓన్లీ ఇది చినుకులు మాత్రమే తట్టుకోగలదు. IPX7 అయితే మీకు వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. IPX5 అంటే వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెన్స్. టైప్ సి కేబుల్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ స్పీకర్స్ అన్నీ కూడా మీకు టైప్ సి పోర్టే ఇస్తున్నారు. అది ఒకటి మంచి విషయం. మైక్రో ఎస్బి కొంచెం ఓల్డ్ మోడల్. అండ్ ఇంకా ఏమేమి ఇచ్చారో చూడండి బాక్స్లో. ఇది మన స్పీకర్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాము. మీరు ఈ QR కోడ్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ఈ ప్రోడక్ట్ని రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే మీకు 1 year వ్యారంటీ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి టైప్ సి కేబుల్. అండ్ మీకు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. దీని గురించి మొత్తం చాలా చిన్న పేపర్ ఇచ్చారులే. అండ్ ఇది స్పీకర్ మంచిగా మనకి ఇలా పేపర్ పెట్టారు. ఇందులో మీకు 8 watt స్పీకర్ ఉంటుంది. అండ్ వెనకాల చూడండి మంచి రబ్బర్ గ్రిప్ లాంటిది ఇచ్చారు. అండ్ ఇది టైప్ సి పోర్టు, ఇది USB A పోర్ట్. పెన్ డ్రైవ్ పెట్టి కూడా సాంగ్స్ వినొచ్చు. అండ్ ఇక్కడ మెమరీ కార్డ్ పెట్టి కూడా సాంగ్స్ వినొచ్చు. ఆన్ ఆఫ్కి బటన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పైన చూసినట్టయితే మీకు కొన్ని బటన్స్ ఇచ్చారు. ఇది మోడ్ బటన్, అండ్ ఇది వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ బటన్, ఇది ప్లే ఆర్ పాజ్ బటన్. అండ్ ఇక్కడ మీకు LED లైట్స్ని ఆన్ ఆఫ్ చేసుకోవస్తుంది. అండ్ ఇది ఆన్ చేద్దాము. ఆన్ చేసి నా మొబైల్ ఒకటి ఉంది కదా, నా మొబైల్కి పేరు చేసి ఇందులో నేను NCS మ్యూజిక్ని ప్లే చేస్తాను, లేకపోతే కాపీరైట్ వస్తుంది మనకు. ఇందులో ఛార్జింగ్ ఉందా లేదా చూద్దాము. నాకు తెలిసి ఇందులో ఛార్జింగ్ లేదు. ఇందులో ఛార్జింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. మనం ఛార్జింగ్ పెడదాము. ఇందులో మనకు 2000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ ఇది BIS సర్టిఫైడ్ ప్రోడక్ట్, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. నేను ఛార్జింగ్ పెడతాను. ఛార్జింగ్ పెట్టి దీని సౌండ్ క్లారిటీ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఛార్జింగ్ పెడితే మీకు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. చాలా చిన్నగా ఉంది చూడండి లైట్. ఛార్జింగ్ పెడితే రెడ్ లైట్ వస్తుంది. ఫుల్ ఛార్జ్ అయ్యాక గ్రీన్ లైట్ వస్తుంది. ఇంకా నేను ఇప్పుడే కదా ఛార్జింగ్ పెట్టింది. మన దగ్గర ఉంది కదా ఛార్జర్. ఇది షామీ 10,000 mAh పోర్టబుల్ పవర్ బ్యాంక్. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇది 1500 రూపాయలు. మంచి క్వాలిటీ ఉంటుంది ఇది పవర్ బ్యాంక్. దీనిలోనే ఇన్బిల్ట్ కేబుల్ ఉంటుంది. ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ అయ్యాక నేను సాంగ్స్ ప్లే చేస్తాను. Power on. Bluetooth mode. మీకు కెమెరాలో RGB లైట్స్ అంత బాగా అనిపించకపోవచ్చు, కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది RGB లైట్.
మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాతనే మీకు లైట్స్ మార్చుకోవచ్చు అనుకుంటా. చూద్దాం ఒకసారి. నా మొబైల్ కనెక్ట్ చేస్తున్నా. You are now connected. అండ్ మీకు ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది చూడండి. ఇందులో 40% బ్యాటరీ ఉంది. అండ్ ఇది ఎస్బిసి ఆడియో కోడెక్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఏఏసి ఆడియో కోడెక్ సపోర్ట్ చేయదు. నేను ఇప్పుడు నాన్ కాపీరైట్ మ్యూజిక్ ప్లే చేస్తాను. అయితే మనకు దీని లోపల సౌండ్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇంతకు బేస్ ఇచ్చారా లేదా అనేది తెలుస్తుంది. ఫుల్ వాల్యూమ్. సౌండ్ అంతా లౌడ్గా లేదు కానీ క్లారిటీ ఉంది. బేస్ కూడా ఉంది. ఓన్లీ ఎల్ఈడి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనిలో మోడ్స్ ఏమి ఇవ్వలేదు. లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్, సింగిల్ ప్రెస్ చేస్తే ప్లే ఆర్ పాస్ ఇచ్చారు. అండ్ ఇది వాల్యూమ్ మైనస్, వాల్యూమ్ ప్లస్. ఇది మోడ్ పెన్ డ్రైవ్కి, ఎస్డి కార్డ్కి చేంజ్ చేసుకోవడానికి. సౌండ్ క్లారిటీగా ఉంది, బేస్ ఉంది, కానీ సౌండ్ అవుట్పుట్ అనేది కొంచెం తక్కువనే ఉంది. నేను మిగతా స్పీకర్స్ కూడా విన్నాను కదా, దాంతో కంపేర్ చేస్తే సౌండ్ అవుట్పుట్ తక్కువ ఉంది కానీ క్లారిటీగా ఉంది, బేస్ ఉంది. 8 వాట్ స్పీకర్, దానిలాగైతే సౌండ్ చేయట్లేదు. మీరే ఒకసారి చూడండి. కానీ సౌండ్ క్లారిటీగా ఉంది. ఓన్లీ 1 స్పీకరే ఉంటుంది. ఇది 8 వాట్ స్పీకర్. అండ్ ఇది బేస్ రేడియేటర్, ప్యాసివ్ బేస్ రేడియేటర్ అంటారు దీన్ని. అండ్ ఇది వచ్చేసి 8 వాట్ స్పీకర్. నేను 2 స్పీకర్స్ ఉన్నాయి అనుకున్నాను, కానీ ఓన్లీ 1 స్పీకరే ఉంటుంది. ఒకటి బేస్ రేడియేటర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, నేను ఈ స్పీకర్ని అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్కి కనెక్ట్ చేశాను. చూడండి. వెళ్ళిపోండి అయ్యా, ఇంకో వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి. మంచి పేరు వస్తుంది. క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో. నేను ఇప్పుడే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్కి కనెక్ట్ చేశాను. దీనిలో క్రిస్టల్ క్లియర్ సౌండ్ వస్తుంది. ఒకసారి Justice delayed is justice denied.
కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు.